లేరన్నా యేసయ్య దైవం చూడనా చూడనా చరిత్రలోనికి వచ్చుడన్నా పవిత్ర దేవుడు చూడనా ଅନେକ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ ମଧ୍ୟ କରିଛନ୍ତି। ତାଙ୍କର ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ ଆମେ ଗୋଟେ ଗୋଟେ କରି ଯଦି ଆମେମାନେ ବର୍ଣ୍ଣନା କରିବା ବହୁତ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ବିଷୟ। అదృశ్యమైనదేమో నిత్యం అని శాస్త్రం తెలియజేస్తూ ఉంది, దృశ్యమైనదేమో అనిత్యం, అదృశ్యమైనదేమో నిత్యం। దృశ్యమైంది అంటే కనబడేది, కనబడేది శాశ్వతంగా ఉండేది। గురించి చెప్పాలని ఆశపడుతున్నాను, ఆయన చేసిన మేలు చెప్పాలని ఆశపడుతున్నాను। ఒక అధికారి ఉన్నాడండి, చాలా పెద్ద, అతను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, నా బిడ్డకి ఎన్నో మందులు ఇచ్చాను, ఎన్నో మామూలు చేశాను, ఏదేదో చేశాను, ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చాలా దానికి ఖర్చు పెట్టాను, అయినప్పటికీ నా బిడ్డ బ్రతకలేదని ఆ అధికారి ఎంతగానో వేదన పడుతున్నాడు, ఎంతగానో దుఃఖపడుతున్నాడు। जय बाबा जय मामा ए समस्त को देगी हमें आसीअछु किंतु प्रिय बंधु समस्त मनुष्य को सृष्टि करिथिबा सृष्टिकर्ता अछंती सृष्टिकर्ता ईश्वर ए समस्त को से ये सत्य बोलो తెలుసుకో యేసు మాట మాత్రం నీవు నడుచుకో ये सत्य बोलो తెలుసుకో యేసు మాట మాత్రం నీవు నడుచుకో ఆకాశము చేసిన ఆశ్చర్యపరచడం చనిపోయిన అటువంటి వారిని జీవమిచ్చి లేవడం, కళ్ళు లేని అటువంటి వారికి, గుడ్డి వారికి చూపుని కలిగించడం, నడవలేని పరిస్థితి వారికి నడవ శక్తినివ్వడం, గుండెపోటులో ఉన్న
సర్వ ప్రపంచంలో వేడుకగా జరిపించుకుంటారు. ఎందుకు అన్నదాని గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, అదృశ్య రూపములో ఉన్న దేవుడు, సర్వ సృష్టికి కర్త అయ్యున్న దేవుడు,